హాయ్ గైస్, వెల్కమ్ టు పిఎస్ఆర్ మీడియా. సండే చికెన్ తింటున్నారా? అయితే మీరు కాస్త సేఫ్ కానీ పొట్టేలు మేక మాంసం కొంటున్నారా? స్టార్ హోటల్స్లో ఎగబడి మటన్ ఫ్రై, తలకాయ కూర, పాయ, బోటి, సూపులు రొట్టలేసుకొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త అండి. ముఖ్యంగా తిరుపతి ప్రజలారా, మీరు తింటున్నది తాజా మాంసమేనా? తిరుపతిలో నిత్యం వందల కిలోల మటన్ మాంసం చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర మరియు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడ హోటళ్లకు, పకోడా సెంటర్లకు, సూప్ షాపులకు విక్రయిస్తుంటారు. అసలు విషయానికి వస్తే ప్రజారోగ్య విభాగ అధికారి డాక్టర్ అన్వేష్ ఆధ్వర్యంలో శానిటైజ్ విభాగం అధికారులు నగరంలో ఆకస్మిక తనిఖీలు చేయగా దిమ్మదరిగి బొమ్మ కనబడింది. అధికారులు ఎందుకు నిర్ఘాంతపోయారు? మటన్ మాఫియా గురించి మీరు నమ్మలేని నిజాలు. తీసుకొని వచ్చి ప్రజలకి సర్వ్ చేయాల్సిన మటన్ మార్కెట్లో మనకి చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా టన్నుల సంఖ్యలో వీళ్ళు తీసుకువచ్చి దాన్ని నెలలు స్టోర్ చేసి కులిపోయిన పరిస్థితిలో ఇక్కడ మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో స్టోర్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 541, 42, 43, 44, 45, 46 కింద మనం వీళ్ళ మీదకి నోటీసులు ఇష్యూ చేసి భారీ పెనాల్టీ వేయడం జరిగింది. అండ్ ఆ స్టాక్ను కూడా మనం సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్కి పంపిస్తూ ఉన్నాము, వాటిని శానిటైజేషన్ చేసి. సో భవిష్యత్తులో ఇలాగే వీళ్ళు వినకుండా రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసే విధంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేకతల చెన్నై, బెంగళూరులో 50 రూపాయలకే లభిస్తుందంట. వారం మొత్తం వాటిని సేకరించి శనివారం తిరుపతికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అదే రోజు రాత్రి హోటళ్లకు చేరుస్తారు. మాంసపు దుకాణంలో మాత్రం ఒక్కో తల ఖరీదు 500 రూపాయలకు ఏమాత్రం తగ్గదు. మనిషి తల తాకట్టు పెట్టడానికైనా పనికిరాదు. అది మటన్ తల కదా, ఆ మాత్రం రేటు ఉండాల్సిందే. విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పొట్టేలు, మేకతలలు, కాళ్లకు అంతగా గిరాకీ ఉండదట. అక్కడి ప్రజలు మాంసం తినడం మానేశారేమో. అక్కడ వాటిని వృధా మాంసంగా భావించి ప్రాసెసింగ్కు తరలిస్తుంటారు. తిరుపతి లాంటి మహానగరంలో మటన్కు మంచి గిరాకీ ఉండడంతో ప్రతి శనివారం వేల కిలోల్లో మటన్ మాంసం కంటైనర్లో సిటీకి తీసుకొచ్చి నగరంలో మంచి ఊపు మీదున్న హోటళ్లలో, రెస్టారెంట్లకు, మెస్సులకు సరఫరా చేస్తుంటారు. మిగిలిన మాంసాన్ని మార్కెట్లో ఫ్రీజర్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి విక్రయిస్తున్నారు. అంతవరకు సరేనండి. మరి టన్నులు తీసుకొచ్చిన మాంసం, మిగిలిపోయిన మాంసాన్ని ఏ బొక్కలో దాచిపెడుతున్నారు? డంపింగ్ యార్డులో దాచిపెడుతున్నట్టున్నారు. మీరు విన్నది కరెక్టేనండి. కుళ్ళిన మాంసం నగరంలోని పీపీ చావడిలోని మాంసం మార్కెట్ కేంద్రంగా మటన్ మాఫియా జరుగుతుందన్న సమాచారంతో ఆ సమాచారాన్ని కమిషనర్ రమాదేవి గారి దృష్టికి దాకా వెళ్ళింది. మరి ఏం యాక్షన్ తీసుకుంటారో, ఎన్ని సీజ్ చేస్తారో వేచి చూద్దాం. మటన్ తాజాగా ఉంటే మనకు మంచిదే. మగ్గిపోయిన మటన్ను కాటన్ గుడ్డలో కట్టి నెలలు నానబెట్టి ఫ్రెష్గా మన కంచాలలో పెడితేనే మన ఆరోగ్యానికి మంచిది కాదు. మా అభిప్రాయం తెలియపరిచాము. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి మరిన్ని ఫాస్టెస్ట్ సిటీ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవైలబుల్ అయ్యే స్టాక్ని తీసుకొని వచ్చి ప్రజలకి సర్వ్ చేయాల్సిన మటన్ మార్కెట్లో మనకి చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా టన్నుల సంఖ్యలో వీళ్ళు తీసుకువచ్చి దాన్ని నెలలు స్టోర్ చేసి కులిపోయిన పరిస్థితిలో ఇక్కడ మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో స్టోర్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 541, 42, 43, 44, 45, 46 కింద మనం వీళ్ళ మీదకి నోటీసులు ఇష్యూ చేసి భారీ పెనాల్టీ వేయడం జరిగింది. అండ్ ఆ స్టాక్ను కూడా మనం సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్కి పంపిస్తూ ఉన్నాము, వాటిని శానిటైజేషన్ చేసి. సో భవిష్యత్తులో ఇలాగే వీళ్ళు వినకుండా రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసే విధంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.